హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అయితే ఎలాంటి మసాలాలు గ్రేవీలు ప్రిపేర్ చేసుకోకుండా మనం మంచి గ్రేవీ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు చూపించబోతున్నాను. అయితే మామూలుగా మనం గ్రేవీ కర్రీ చికెన్లో కానీ మటన్లోకి కానీ గ్రేవీ ఎక్కువ ఉండాలంటే ఇది జీడిపప్పులు లేకపోతే కొబ్బరి కానీ గసగసాలు ఇలాంటివి వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ మసాలాతోని గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఈరోజు నేను అవేమీ లేకపోయినా కానీ సింపుల్గా టేస్టీగా విత్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ముందుగా నేను ఇక్కడ ఈ చికెన్ కర్రీ కోసం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ ఒక ఎల్లిపాయలు తీసుకున్నాను. ఇవి పచ్చి ఎల్లిపాయలు అండి, అందుకే కొంచెం అలా బ్లాకిష్గా ఉన్నాయి. అలాగే చూశారు కదా, ఈ సైజులో ఉండే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. చూశారు కదా, ఇలా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ఇలా దంచుకుందాం. ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకొని కర్రీలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఏంటంటే ముందే పట్టుకొని ఎక్కువ అల్లం వెల్లిపాయలు తెచ్చినప్పుడు పాడైపోతాయి కదా, ఎక్కువ రోజులు ఉంటాయని ముందే పట్టేసుకొని దాన్ని మిక్సీకి వేసుకొని అది స్టోర్ చేసుకునేదాన్ని అన్నమాట. స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, కానీ కొంచెం పసుపు సాల్ట్ అలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది, కానీ టేస్ట్ ఉండదు, అంత టేస్టీనెస్ ఉండదు అన్నమాట స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. అంతైనా అప్పటికప్పుడు దంచేస్తేనే టేస్ట్ అంటే బాగుంటుంది, అదొక టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా దంచుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇలా చేత్తో వాటర్ పోసుకుంటున్నాను. పోసుకొని ఇలా మళ్ళీ ఒకసారి దంచుకోవాలి మెత్తగా. ఓకేనండి, ఇలా మెత్తగా నూరుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు మనం చికెన్కి మసాలా పట్టించుకోవాలి. ఇది 1 kg చికెన్ అండి. దీని ఇలా మీడియం సైజులోని కట్ చేయించుకొని తీసుకొచ్చాము. దీనికి మంచిగా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దీనికి ఇప్పుడు మసాలా పట్టించుకుందాము. దీనికోసం సాల్ట్ ఒక 1/2 స్పూను, అలాగే కారం 1 స్పూన్, అలాగే మనం ఇందాక నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అలాగే కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, ఇంట్లో నూరి పెట్టుకున్న గరం మసాలా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా మన మసాలాలన్నీ ఉప్పు కారం
అన్నీ కూడా ముక్కలకి మంచిగా పట్టే విధంగా ఇలా పట్టించుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెరుగు వేసుకుందాము. నేను ఇక్కడ చిన్న పెరుగు ప్యాకెట్ 10 రూపాయలది అందులో సగం వేసుకున్నాను. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి పెరుగు అంతా ముక్కలకి. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా మసాలా పట్టించి మంచిగా కర్రీ ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిజంగా మీరు ఏ మసాలాలు వేయని అవసరం లేదు. సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ తీసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. మనం ఫుడ్ కలర్ తీసుకోకపోవటం అది మన ఇష్టం. హెల్త్ వైజ్గా చూసుకుంటే ఫుడ్ కలర్ వాడకపోవటమే బెస్ట్. కాకపోతే నేనేంటంటే వీడియో కోసం కాబట్టి ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నాను. నేను అసలు యాక్చువల్గా ఎప్పుడు ఫుడ్ కలర్ వేయను. ఎప్పుడో రేర్గా బిర్యానీస్ అలాంటివి చేసినప్పుడు, చికెన్ ఫ్రైస్ కానీ అలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం వేస్తాను. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ చికెన్ని మనం కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. ఓకేనా. ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాము. కర్రీలోకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకుందాం రండి. చూసారు కదా, నేను ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నాను. ఇలా 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని మనం సన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది కూరగాయలు అది కత్తిపీటతోనే కోస్తారు బాగా. చాలామందికి ఏంటంటే కత్తిపీటతో కోయటం అలవాటు, చాకుతోనే అలవాటు ఉండదు. చాకుతో కొయ్యలేరనమాట అంత ఈజీగా కత్తిపీటతో అలవాటు ఉన్నవాళ్ళు. నాకేంటంటే చాకుతోనే బాగా అలవాటు ఇట్లా కొయ్యటం. కత్తిపీటతో కొయ్యటం రాదు. ఇలాగే కోస్తాను అన్నమాట నేను ఎప్పుడు. టమాటోస్ కూడా ఇట్లా ప్లేట్లో పెట్టుకొని కోసుకుంటే ట్రేలో, ఇది కూరగాయలు కట్ చేసుకునే ట్రే కానీ లేకపోతే కత్తిపీటలో కానీ ఇలాంటి వాటికంటే ఇట్లా ప్లేట్లో పెట్టుకొని ఇట్లా ఈ విధంగా టమాటోస్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే ఆ టమాటోలో ఉండే వాటర్ అంతా ఈ ప్లేట్లోకి దిగుతుంది. బయట ఎక్కడ పడకుండా ప్లేట్లోకి దిగి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. అందుకని నేను ఎప్పుడు టమాటోస్ కూడా ఇట్లానే కట్ చేసుకుంటా. అలానే అలవాటు కాబట్టి అట్లానే కట్ చేసుకుంటా. అలాగే ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా మధ్యలోకి చీల్చుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కళాయి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఇలా మనకి హ్యాండ్లో చూసుకుంటే తెలిసిపోతుంది. కొంచెం హీట్ అయిన తర్వాత షాజీరా, అలాగే ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకొనివ్వాలి. ఆ తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత
మనం ఇందాక కట్ చేసి తీసుకున్నాం కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు దీన్ని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి ఈ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే నీచు వాసన రాకుండా కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి చికెన్. ఎందుకంటే ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ చికెన్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే చికెన్ ముక్క అనేది మంచిగా జ్యూసీగా ఉంటుంది. ఎప్పుడైనా ముందు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా 2 మినిట్స్ ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడు మీడియం సైజు టమాటోస్ని 3 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. 3 టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటోస్ని ఎప్పుడైనా కర్రీస్లోకి లావుగా కోయకూడదండి. ఇలా సన్నగా కోసుకోవాలి. అప్పుడే మంచిగా త్వరగా ఉడికిపోతాయి. లావుగా కోస్తే ఏంటంటే తొందరగా ఉడకదన్నమాట. ఆ టమాటోస్ కూడా అలాగే ముక్కలుగా ఉండిపోతాయి. కొంతమందికి అలా నచ్చదు కదా, కూరలోని టమాటాలు తరుగుతూ ఉంటే నచ్చదు, తీసి అవతల పక్కన పెట్టేస్తారు. ఎప్పుడైనా ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. చూశారు కదా, టమాటోస్ని ఇట్లా నేను చెప్పినట్టుగా ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకుంటుంటే ఎలా గుజ్జంతా వచ్చేస్తుందో ప్లేట్లోకి. అదే మనం కూరగాయలు కట్ చేసుకునే ట్రే మీద కానీ లేకుంటే కత్తిపీట మీద కానీ కట్ చేసుకుంటే ఇట్లా గుజ్జు అనేది రాదు ప్లేట్లోకి కదా. కత్తిపీట మీద పోసుకున్నా వస్తుందిలే, కానీ సగం వస్తుంది ప్లేట్లోకి, సగం కిందనే పోతుంది కట్ చేసేటప్పుడు. ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. చూసారు కదా, కర్రీ చికెన్లోని వాటర్ అంతా ఇలా బయటకు వస్తే ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి మనం కలుపుకుందాం. కర్రీని ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూసారు కదా, వాటర్ అనేది చికెన్లో నుంచి ఎలా బయటకు వచ్చేస్తుందో. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఈ చికెన్లోకి మనం ఇందాక టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఇప్పుడు
దీంట్లోకి మనం ఉప్పు కారం వేసుకున్నాము. ఇందాక మనం మసాలాలోకి వేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని సరిపడ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇందాక మనం మసాలాలోనే 1 స్పూన్ కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. నేను వాడేది మంట ఉండే కారం అండి, తేజకాయలు అంటారు కదా, తేజకారం అంటారు కదా, అది అన్నమాట. అందుకని నేను చూసి వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా ఉడుకుతుందో, మంచిగా ఆయిల్ అంతా పైకి తేలుతూ వాటర్ అనేది బయటకు వస్తూ. చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతూ పొగలు వస్తూ ఎంత బాగా ఉడికిపోయిందో, మంచిగా గ్రేవీగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక మనం మసాలా కలుపుకున్నాం కదా చికెన్కి, ఫస్ట్ ఆ మసాలాలో ఇంకా మనం చికెన్ వేసుకోగా ఇంకా మసాలా మిగులుతుంది కదా ఆ బౌల్లోని, ఆ మసాలాకి వాటర్ పోసుకొని కలుపుకొని ఆ మసాలా అంతా ఇలా వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కారం చూసుకోవాలి, సరిపోయాయిలే అని చూసుకొని మనం సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఎక్కువ కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెమే వేసుకున్నాను. వేసుకొని కలుపుకున్నాను. ఒకసారి కలుపుకొని మనం ఇందాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అలాగే ఉంచుకొని దీంట్లో కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకుందాం. చూసారు కదండి ఆయిల్ పైకి వెళ్తూ ఎంత బాగా ఉడికిపోయిందో చికెన్ కర్రీ. చూసారు కదా గ్రేవీ. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్ కర్రీ చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది అన్నమాట గ్రేవీ అనేది. అందుకని ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిపోయిందో చికెన్ గ్రేవీ కర్రీ. సింపుల్గా ఇలా బ్యాచులర్స్ కూడా చికెన్ కర్రీ వండటం రాని వాళ్ళు కూడా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్ కూడా. మరి వేడి వేడి అన్నంలోకి ఇలా వేడి వేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి. మరి ఇప్పుడు ఈ చికెన్ కర్రీని టేస్ట్ చేద్దామా, రండి. మరి చూసారు కదా ఇలా చికెన్ ముక్క పెట్టుకొని వేడి వేడి అన్నం తింటుంటే
నిజంగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా లేదండి. ఎంత బాగుందో నేను చెప్పటం కాదు, ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు కామెంట్ సెక్షన్లోనే, మీరే కామెంట్ చేస్తారు నిజంగా చాలా బాగుంది, సూపర్ ఉందండి అంటారు. నిజంగా చాలా బాగుందండి. ఏమి లేకపోయినా కానీ ఇంట్లోనే ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, గసగసాలు ఇవేం అవసరం లేదు. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ కర్రీ వండటం రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా, చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా నేను తినేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో చికెన్ కర్రీ వండుకొని తినేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను ఎన్నో పెడతాను, కుకింగ్ వీడియోస్. మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇంకో కుకింగ్ వీడియోతో కలుసుకుందాం, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.